అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తువుల రూపంలో, వరప్రసాదాల రూపంలో, విరాళాల రూపంలో తనవంతుగా అందజేసి తమ భక్తి భావాన్ని చాటుకుంటూ ఉన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగస్వామ్యులవుతున్నారు. ఇక అందులో భాగంగానే హైదరాబాద్లోని సికింద్రాబాద్కు చెందిన ఓ చిరు వ్యాపారి ఏకంగా 1265 కిలోల లడ్డూను తయారు చేసి ఆ మహాప్రసాదాన్ని ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్కు చేరుకున్న ఆయనకు హిందూ పరిషత్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మంఠంలో లడ్డూకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ గుడి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజుల వరకు కిలో లెక్కన నేను డెవలప్ అవుతే ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజులకి రోజుకి కిలో లెక్కన నేను లడ్డు అఖండ లడ్డు తయారు చేసి పంపిస్తానని సంకల్పం చేసుకున్నానండి. అదే ప్రకారం మా దినదిన అభివృద్ధి అయ్యి మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు, మా చెల్లెళ్ళు, మా ఫ్రెండ్స్, మా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. మేము అనుకున్న వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యాము. అందువల్ల అదే సంకల్పంతో గుడి కూడా మేము బతికున్నట్లే గుడి కూడా అయింది. అది మా అదృష్టము. అందువల్లనే అదే సంకల్పంతో ఎంత ఖర్చు అయినా కానీ ఏమైనా కానీ మేము ఒక్కరేనండి, ఎవరి దగ్గర తీసుకోలేదు. లక్షలు ఇస్తామన్నారండి. నేను లడ్డు చేస్తానంటే ఒక అతను అయితే 100 కిలో కాజు ఇస్తానండి, కానీ తీసుకోలేదు. ఒక అతను 100 కిలో నెయ్యి ఇస్తానంటే తీసుకోలేదు. అదే ఒకటే సంకల్పంతో మా ఒక్కరిదే కావాలి, మేమే చేయాలి,